నూటికి 150% ఆయన కట్టప్పే అంటూ హరీష్ రావుని బోన్లోకి నెట్టేశారు కవిత. అయితే ఆయన కట్టప్ప కాదు సిద్ధప్ప అంటూ బీఆర్ఎస్ వెనకేసుకొచ్చింది. ఇంతకీ కవిత యాక్షన్ కి బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? రాజకీయాలు ఒకే విధంగా ఉండవు. ఒకే విధంగా ఉంటే వాటిని రాజకీయాలు అనరు. సరిగ్గా ఇదే సమయానికి ఏడాది కిందట హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచారు. పార్టీలోని సమస్యలను పరిష్కరిస్తూ కేసీఆర్ కు అండగా నిలిచారు. కవిత కూడా ఆయనకు సపోర్టింగ్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు కవిత హరీష్ ను ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్ క్రియేటర్ అని ఆరోపిస్తున్నారు. బబుల్ షూటర్ గా వర్ణిస్తూ కావాలని తనను ట్రబుల్ షూటర్ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడని కేసీఆర్, కేటీఆర్ తన ఫోన్లను కూడా ట్యాప్ చేయించాడని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఆయనను కట్టప్పతో పోల్చుతూ విరుచుకుపడుతున్నారు కవిత. పార్టీలో ఏమైందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. హరీష్ మీద కవిత ఆరోపణలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. వాస్తవానికి ఇటువంటి మనస్పర్ధలు గతంలో ఎన్నడూ కూడా పార్టీలో రాలేదు. వచ్చే అవకాశాన్ని కూడా కేసీఆర్ కల్పించలేదు. కానీ ఇప్పుడు హరీష్ మీద ఆరోపణలు మరింత పెరిగిపోయాయి. అది పూడ్చలేని స్థాయికి చేరుకుంది. మరోవైపు హరీష్ రావు బీఆర్ఎస్ కు బిగ్ అసెట్ అంటూ కొనియాడుతున్నారు నిరంజన్ రెడ్డి లాంటి నేతలు. బ్రహ్మంగారికి సిద్ధప్పలాగా కేసీఆర్ కు హరీష్ అంటూ పొగడ్తల వాన కురిపిస్తున్నారు. బ్రహ్మంగారికి సిద్ధయ్య లాంటి వాడు హరీష్. మేము చూసినటువంటి హరీష్, మేము చూస్తున్నటువంటి హరీష్ తయారైనప్పటి నుంచి బేగం బజార్ పోయి రంగులు తీసుకొని, ఏ రంగురంగుల బట్టలు తీసుకొని వచ్చి ఏ రంగు అయితే బాగుంటుంది బేగం బజార్కు ఉరికిపోయి తీసుకొచ్చినోడు ఆయన్నే. జలదృశ్యంలో మొట్టమొదటి కార్యాలయ స్థాపన జరిగి అక్కడ జెండా దిమ్మె ఒకటి కట్టి అక్కడ కేసీఆర్ గారు జెండా ఎగరేసినాడు. ఆ దిమ్మె కట్టించింది, పిల్లలు పెట్టి కట్టించింది ఆయనే. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే 25 ఏళ్ల ప్రస్థానం ఇవాళకి. ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా, ఒక అన్యాయుడిగా, మంత్రిగా, మళ్ళీ ఈరోజు శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఓ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీ వర్కర్గా ఆయన పనితీరు మీద, ఆయన మీద ఇప్పుడు మాట్లాడేటోళ్ళే ఆయన పనితీరు మీద చాలాసార్లు ప్రశంసించి మాట్లాడారు. మరి అలా రివర్స్ గేర్ ఎట్లేసి ఆయనను తూలనాడి మాట్లాడతారో నాకైతే అర్థమైతలేదు. మనసు ఎట్లా ఒప్పుకుంటుందో నాకైతే అర్థమైతలేదు. గతంలో హరీష్ రావును మెచ్చుకున్నోళ్లే ఇప్పుడు తూలనాడుతున్నారంటూ కవిత ఆరోపణలను తిప్పికొడుతున్నారు గులాబీ నేతలు. మొత్తానికి గులాబీ పార్టీ సిద్ధప్పలా నమ్మిన బంటులా హరీష్ రావును నెత్తిన పెట్టుకుంటే, అదే పార్టీ నుంచి వచ్చిన కవిత కట్టప్ప అంటూ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. మరి ఈ కట్టప్ప సిద్ధప్ప క్రెడిట్ వార్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.